హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మాకు యూనిట్ ఆపరేషన్ ల్యాబ్ అనమాట. నేను క్యాజువల్గా వచ్చేసాను, కానీ లోనికి వచ్చిన తర్వాత నాకు భయం వేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా ఉందన్నమాట. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు అన్నీ ఉన్నాయి. హీట్ ట్రాన్స్ఫర్, మాస్ ట్రాన్స్ఫర్ ఎక్విప్మెంట్స్. లైక్ ఇదిగో మా సార్ ఇక్కడ ఫిల్టరేషన్ ఎక్విప్మెంట్ అనేది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు బ్యాచిలర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, అంటే మాస్టర్ స్టూడెంట్స్తో కలిపి బ్యాచిలర్ స్టూడెంట్స్ సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నారనమాట. అంటే వాళ్ళ కరికులం అనేది ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉన్నాను ఏంటంటే 4 ఇయర్స్ బీటెక్ చదివేశాను. నాకు మంచి మార్క్స్ వచ్చేసినాయి. నేను తోపు, నాకు నాలెడ్జ్ ఎక్కువ అని నేను అనుకున్నాను. కానీ ఈ ఎక్విప్మెంటు, ఈ టెక్నాలజీ అన్నీ చూసిన తర్వాత అసలు బ్యాచిలర్ స్టూడెంట్స్ చూసిన తర్వాత అనిపించింది, నాకు అసూయ వేసిందనమాట. అంటే వీళ్ళు బ్యాచిలర్స్లోనే ఇంత నేర్చుకుంటున్నారంటే ఈ కారణం ఏంది? వీళ్ళకి టెక్నాలజీ ఉంది. అదే టెక్నాలజీ మన ఇండియాలో ఉంటే మనం నేర్చుకుంటాం, మన దేశం ముందుకెళ్తుంది. లైక్ మనకు ఒక ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఎలా నేర్పుతారంటే మార్క్స్ గురించి అసలు ఆలోచించరు ఫ్రెండ్స్. ప్రాక్టికల్గా నేర్పిస్తారనమాట. అంటే ఏంటంటే సడన్గా ఇప్పుడు రియాక్టర్లో టెంపరేచర్ పెరిగిపోయింది, లైక్ ప్రెజర్ పెరిగిపోయింది, మనం ఏం చేయాలి అనేది మనకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. ఇప్పుడు మనం ఉన్నది ఇది డిస్టిలేషన్ కాలం అనమాట. అంటే 2 సాల్వెంట్స్ని ఎలా సపరేట్ చేయాలనేది నేను పుస్తకాల్లో నేర్చుకున్నాను, కానీ ప్రాక్టికల్గా చూడలేదనమాట. నాకు చూడండి ఎక్విప్మెంట్ అంత హైట్లో ఉందో. అది ఇలాంటి ఎక్విప్మెంట్ చూసినప్పుడు అనిపించింది, ఇది కదా మనం నేర్చుకోవాల్సింది, మన స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ ఇది కదా అనిపించింది. అందుకని ఒక వీడియో తీసాను అనమాట. ఎందుకంటే మన వాళ్ళు 90% వచ్చింది, 99.9 వచ్చింది పర్సంటేజ్, నేను తోపు అని ఫీల్ అవుతారనమాట. మన వాళ్ళు ఫీల్ అయ్యి ఏం నేర్చుకోకుండా గర్వం పెరిగిపోద్ది. సో ఇటువంటి వీడియో చూసి మన పిల్లలు ఏంటంటే ఓకే, మనకి తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత అనుకుని ఫీల్ అయ్యి వాళ్ళు నేర్చుకుంటారు అనుకుంటున్నాను. స్టూడెంట్స్కి నేను కూడా చెప్తాను ఏంటంటే ఆ పుస్తకాల్లో కాకుండా కొంచెం బయట చాట్ జీపీటీ, లైక్ యూట్యూబ్, లైక్ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇలాంటివి చూసి మీరు నేర్చుకోవాలి. కొత్త ఇన్నోవేషన్ చేయాలి. మీ నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ మీరు ముందుకెళ్తూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుని ఈ వీడియో తీశాను. సో ఎవరో ఒకరు నేర్చుకుంటే, ఎంతో కొంత నేర్చుకుంటే ఉపయోగపడుతుంది కదా అనిపించింది. వీటిలన్నిటిని లైక్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేస్తారు. లైక్ సాఫ్ట్వేర్ లాగే ఉంటుంది అనమాట. సేమ్ సాఫ్ట్వేర్ జాబ్ లానే ఉంటుంది, మామూలుగా ఉండదు. నేను ఈ ఫీజు 5 లక్షలు కట్టాను ఫ్రెండ్స్. నాకు వర్తబుల్ అనిపించింది. ఇక్కడ ఫ్రెండ్స్ స్టూడెంట్స్కి అయితే ఫ్రీ అనమాట ఇది. ఇంకోండి ఈ సిస్టమ్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. ఎక్విప్మెంట్ మటుకి చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ఎక్విప్మెంట్ మన ఇండియాలో ఉంటే మటుకి లైక్ మనోళ్ళు చాలా అంటే చాలా అభివృద్ధి చెందుతారు. స్టూడెంట్స్ కూడా చాలా షార్ప్ అవుతారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మన స్టూడెంట్స్ విర్రవెక్కకుండా ప్రశాంతంగా మనం నేర్చుకోవాలనే ఆలోచన పుడుతుంది, వాళ్ళలో ఆలోచన కలిగించాలి అని నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. నా వీడియో చూసి ఒకరిద్దరు నేర్చుకున్నా సరే నేను చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, అదే మన ఎయిమ్.